ఎక్సైజ్ మ్యాథ్స్ యాప్. సో మనం ఆల్రెడీ ఎక్సైజ్ 3.3లో 1-2 సమ్స్ అనేవి చేసాం, ఓకేనా. సో ఈరోజు థర్డ్ అండ్ ఫోర్త్ సమ్స్ అనేవి చేద్దాం. సో థర్డ్ వన్ చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా బీటా గివెన్ ఇన్ ఈచ్ కేస్. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆల్ఫా బీటా అనేవి ఇచ్చారు, ఓకేనా. 2 zeros ఇచ్చారు. 2 zeros ఆల్ఫా బీటా ఏంటంటే ఇక్కడున్న వాల్యూస్ అనమాట. ఫస్ట్ది ఆల్ఫా, సెకండ్ది బీటా. అయితే ఈ ఆల్ఫా బీటా వాల్యూస్ తీసుకొని క్వాడ్రాటిక్ పోలినామియల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. సో ఫస్ట్ సమ్ చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ 2, 1, ఓకే. సో ఈ టేబుల్లో ఆల్ఫా బీటా అన్నారు కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1, ఓకే. సో ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్, ఇవి జీరోస్ కదా. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఓకే. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2 × -1, 2 1s are 2 అండ్ మైనస్ ఉంది కాబట్టి -2, ఓకే. సో మనకు ఆల్రెడీ ఏం తెలుసు, ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఎవరైనా సరే ఆ వీడియోస్ మిస్ అయితే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చూసుకొని నెక్స్ట్ ఈ క్లాస్ అనేది ఫాలో అవ్వండి, ఓకేనా. సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే k చూడండి ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు k × x² - ఆల్ఫా + బీటా × x ప్లస్ ఆల్ఫా బీటా అనేది ఇలా ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం తీసుకునేటువంటి ఫామ్ అనమాట ఇది, ఓకే. సో ఇది కావాలి మనకి కాబట్టి దీంట్లో ఇక్కడున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి k × x² - ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత, 1 × x ప్లస్ ఆల్ఫా బీటా అంటే -2, ఓకే. సో k × x² - x -2. సో ఇప్పుడు k అనేది రిమూవ్ అవ్వాలి అంటే k వాల్యూ ఎంత తీసుకోవచ్చు, మనం 1 తీసుకోవచ్చు. సో ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ x² - x -2, ఓకేనా. సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ రెండు జీరోస్ వచ్చేది ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అంటే x² - x -2 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి, ఓకే. నెక్స్ట్ సెకండ్ సమ్. సో సెకండ్ చూడండి √3, -√3, ఓకే. సో హియర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3, బీటా ఈజ్ ఈక్వల్ టు -√3, ఓకేనా. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √3 - √3, ఓకే. సో వాల్యూ 0. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు √3 × -√3 అంటే ఏమవుతుంది, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -√3 హోల్ స్క్వేర్, ఓకేనా. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ -3. సో ఇది ప్రొడక్ట్, ఓకే. సో మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటి, ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు k × x² - ఆల్ఫా ప్లస్ బీటా × x ప్లస్ ఆల్ఫా బీటా, ఓకే. నౌ k × x² - ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 వచ్చింది కాబట్టి 0 × x, ఓకే, ప్లస్ ఆల్ఫా బీటా అంటే -3, ఓకే. సో చూడండి k × x², 0 × x అంటే వాల్యూ 0 ప్లస్ ఇంటూ మైనస్ -3. సో ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x వాల్యూ 1 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, x² - 3. సో ఇది మన రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఓకే. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. థర్డ్ది 1/4, -1. సో నౌ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/4, బీటా ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 -1. డినామినేటర్లో ఏది లేకపోతే 1 ఉన్నట్టు. సో ఎల్సిఎం ఎంత, 4 టేబుల్లో 4 1 టైము -1 టేబుల్లో 4 4 టైమ్స్, 4 × 1 4, 1 - 4 అంటే -3/4, ఓకే. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా.
సో 1/4 ఇంటూ -1. న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేస్తే డినామినేటర్ ఏది లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో 1 ఇంటూ 1 -1, 1 4s are 4. సో -1/4. ఇప్పుడు ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3/4 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అంటే -1/4. నౌ k ఇంటూ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/4x ప్లస్ ఇంటూ మైనస్ -1/4. సో టోటల్ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ ఏది లేకపోతే 1 ఉన్నట్టు. సో k ఇంటూ 4తో ఎల్సిఎం చేస్తే 4 1s 4 ఇంటూ x² 4x² ప్లస్ 3x మైనస్ 1. సో ఇప్పుడు మనకేంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఇట్లా డినామినేటర్స్ అనేది ఉండదు కాబట్టి k వాల్యూని ఈ వాల్యూ వచ్చేటట్టుగా క్యాన్సిల్ చేస్తాం. సో ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ 4 అయిపోతే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి? 4x² ప్లస్ 3x మైనస్ 1. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. క్లియర్? నెక్స్ట్ వన్ ఈజ్ 1/2 కామా 3/2. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2, బీటా ఈజ్ ఈక్వల్ టు 3/2. Sum of zeros alpha plus beta is equal to 1/2 plus 3/2. Denominator same కాబట్టి న్యూమరేటర్స్ ని ఎడిషన్ చేసుకోండి. సో 4/2. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా is equal to 1/2 into 3/2. సో న్యూమరేటర్స్ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 1 3s are 3/2 2s are 4. ఓకే, so now ax² plus bx plus c is equal to k into x² minus alpha plus beta into x plus alpha beta. So k into x² minus alpha plus beta ante 4/2 into x plus alpha beta ante 3/4. So total LCM చేస్తే 2 కి 4 కి LCM 2 1s 2 2s 2 1s 1. ఓకే, 2 2s are ఎంత? 4. సో 4 ఈజ్ ద ఎల్సిఎం. k ఇంటూ 4 ఎల్సిఎం చేస్తే 4x² మైనస్ 2 టేబుల్ 4 2 టైమ్స్ 2 4s are 8x ప్లస్ 3. సో ఇప్పుడు kని 4గా తీసుకుంటే ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4, ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఈక్వేషన్ ఏమొస్తుంది? 4x² మైనస్ 8x ప్లస్ 3. సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో సమ్స్ అనేవి మనకి ఆల్ఫా బీటా అంటే 2 zeros వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి 4th వన్. వెరిఫై దట్ 1 minus 1 and 3 are the zeros of the cubic polynomial x³ minus 3x² minus x plus 3 and check the relationship between zeros and the quotients. సో మనకి ఇక్కడ క్యూబిక్ పోలినామియల్ ఇచ్చారు x³ మైనస్ 3x² మైనస్ x ప్లస్ 3 అనేది. ఓకే, సో ఈ క్యూబిక్ పోలినామియల్కి 1 -1 3 ఈ 3 కూడా జీరోస్ అవుతాయా కాదా అనేది వెరిఫై చేయాలి. సో వెరిఫై చేయాలంటే ఎలా చేస్తాము? x ప్లేస్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే అవి జీరోస్ అవుతాయి. ఓకేనా? సో దాంతో పాటుగా రిలేషన్షిప్ జీరోస్ అండ్ కోషియంట్ బిట్వీన్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాసుకుందాం. చూడండి 4th వన్. గివెన్ క్యూబిక్ పోలినామియల్ ఈజ్ x³ మైనస్ 3x² మైనస్ x ప్లస్ 3. ఓకేనా? సో మనకి ఇచ్చిన క్యూబిక్ పోలినామియల్ ఇది. సో ఫస్ట్ ఏం చేస్తాము? 1 -1 అండ్ 3తో వెరిఫై చేయాలి కదా. సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా? సో x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x మైనస్ 1 అనేది 0 అవుతుంది అని. ఓకే, సో x అనేది కనుక 1 అయితే దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ x³ మైనస్ 3x² మైనస్ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1³ మైనస్ 3 ఇంటూ 1² మైనస్ 1 ప్లస్ 3.
1 క్యూబ్ అంటే 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 3 1s are 3 మైనస్ 1 ప్లస్ 3 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 వచ్చింది కాబట్టి therefore x minus 1 is a 0 of cubic polynomial. Cubic polynomial x cube minus 3x square minus x plus 3. ఓకేనా. సో ఈ పోలినామియల్కి ఇది ఒక 0 అయింది. నెక్స్ట్ అలాగే ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు -1 అనుకోండి, దెన్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ మైనస్ x అంటే -1 ప్లస్ 3. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అనేది మైనస్ అవుతుంది, ఈవెన్ అయితే మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఓకే. సో ఆడ్ ఉంది కాబట్టి -1, ఇక్కడ చూడండి -1 హోల్ స్క్వేర్ అంటే +1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1s are 3. ఓకే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, ఇక్కడ ప్లస్ 3, -1 ప్లస్ 1 క్యాన్సిల్, -3 ప్లస్ 3 క్యాన్సిల్, రిమైనింగ్ 0. దేర్ఫోర్ x ప్లస్ 1, x ఈజ్ ఈక్వల్ టు -1 అంటే దాని 0 పోలినామియల్ అంటే x ప్లస్ 1 కదా. x ప్లస్ 1 ఈజ్ ఏ 0 ఆఫ్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3. ఓకేనా. సో అలాగే లాస్ట్ చూడండి, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 3. ఓకే. సో -3 ప్లస్ 3 క్యాన్సిల్, 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. సో 27 మైనస్ 3 9s are 27, ప్లస్ 27 మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. Therefore x minus 3 is a 0 of x cube minus 3x square minus x plus 3. ఓకేనా. సో ఇవన్నీ కూడా జీరోస్ అవుతాయని వెరిఫై చేయమన్నారు. సో వెరిఫై చేసాం. ఓకే. సో నెక్స్ట్ ఏమంటున్నారు, చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషియన్స్. జీరోస్కి కోషియన్స్కి రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఫార్ములా ఏంటి మనకి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా. సో 3 క్యూబిక్ పోలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే. సో ఆల్ఫా అంటే 1 ప్లస్ బీటా అంటే -1 ప్లస్ గామా అంటే 3. మనకి ఇచ్చిన 3 జీరోస్ ఉన్నాయి కదా. సో ఆ 3 జీరోస్ ఆల్ఫాని 1 అనుకోండి, బీటా -1 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే. సో వాటిని సబ్స్టిట్యూట్ చేసాం, +1 -1 0, రిమైనింగ్ ఎంత 3. మనకి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఫార్ములా ఏంటి, జనరల్ ఫార్మేషన్లో ఎలా రాసుకుంటాము, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఎంత, -3. ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఈజ్ -3. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, -3 బై కోషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కోషియంట్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 3, ఈ రెండు ఈక్వల్ వచ్చిందా. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ ఫార్మేషన్ ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫామ్లో ఉంది, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఫార్మేషన్. ఓకే. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, బి కదా. సో -b బై కోషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ కోషియంట్ ఏ. సో -b బై ఏకి ఈక్వల్గా ఉంది. ఓకేనా. సో ఈ రెండింటిని చేసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b బై ఏ వచ్చింది. ఇది సమ్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. సో ఆల్ఫా అంటే 1, బీటా అంటే -1, గామా అంటే 3. సో 1 1s are 1, 1 3s are 3, ప్లస్ ఇంటూ మైనస్ -3 వచ్చింది. ఓకేనా. సో జనరల్ ఫార్ములా ఏంటి మనకి దీనికి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మైనస్ కాన్స్టెంట్ బై
కోషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకేనా. సో కాన్స్టెంట్ ఎంత 3 కదా, మైనస్ కాన్స్టెంట్ కాబట్టి -3/x³ కోషియంట్ 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ d మైనస్ d/a. ఓకేనా. సో ఆల్ఫా బీటా గామా ఈ 3 వాల్యూస్ చూడండి, -3నే కదా వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు -d/a. ఈ రెండు ఈక్వల్ అంటే జీరోస్ అండ్ కోషియంట్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయని. ఓకే. సో మరి క్యూబిక్ పోలినామియల్ కాబట్టి సమ్ము ప్రొడక్ట్ కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది కదా, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎట్ ఏ టైమ్, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ 2 zeros ఎట్ ఏ టైమ్, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ 2 zeros ఎట్ ఏ టైమ్. ఓకే. అయితే మనం ఫార్ములా ఏం రాస్తాం దీనికి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇస్ ద ఈక్వేషన్. సో ఆల్ఫా అంటే 1, బీటా అంటే -1, ప్లస్ బీటా అంటే -1, గామా అంటే 3, ప్లస్ గామా అంటే 3, ఆల్ఫా అంటే 1. మల్టిప్లై చేయండి, 1 1s are 1, మైనస్ ఉంది కాబట్టి -1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 3s are 3, ప్లస్ 3 1s are 3. ఓకే. సో +3 -3 క్యాన్సిల్, రిమైనింగ్ ఈజ్ -1. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే -1. ఓకే. సో ఇదే జనరల్ టర్మ్స్లో ఏంటి మనకి, మైనస్ కోషియంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కోషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, కోషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. కోషియంట్ ఆఫ్ ఎక్స్ కోషియంట్ ఎంత ఉంది, -1 by x³ quotient is 1. -1/1 is nothing but -1. సో దీన్నే మనం ఎలా రాసుకుంటున్నాము, కోషియంట్ ఆఫ్ x అంటే c by a. ఓకేనా. సో ఈ 2 వాల్యూస్ సేమ్ కదా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c by a. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఇవి ఎక్సర్సైజ్ 3.3లో ఉన్నటువంటి సమ్స్. నెక్స్ట్ క్లాస్లో కొత్త సెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.